చరణ్ న్యూస్ టీవీకి స్వాగతం. ప్రభుత్వ శాఖల సహాయ సహకారంతో కాణిపాకం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఆలయంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాఖలకు కేటాయించిన విధులను నిర్వహించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూతలపట్టి శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ దేవస్థానంలో 21 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలను సాంప్రదాయ రీతిలో కన్నుల పండుగగా నిర్వహించాలన్నారు. వివిధ డిపార్ట్మెంట్స్ చర్చ చేయడం జరిగింది. ఈ చర్చలో భక్తుల కోసం ఏమేమి చేయాలి, ఏమేమి ఇష్యూస్ మనకి వస్తాయి, సేఫ్టీ నుంచి శానిటేషన్ సంబంధించి యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్, పార్కింగ్, ఎలక్ట్రిసిటీ, కరెంట్, ఫైర్, మెడికల్ హెల్త్ రకరకాల డిపార్ట్మెంట్స్ కూడా అందరూ చర్చ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అందరూ డిపార్ట్మెంట్స్ డ్యూటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5th కల్లా అన్ని ఏర్పాటు కంప్లీట్ చేసేసి మనం రెడీగానే ఉంటాము. అండ్ 5 రోజులు చాలా మన మహారాజు కోసం ముఖ్యమైన 5 రోజులు కూడా ఒక 70,000 నుంచి 1,00,000 వరకు రావచ్చు. సో స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా ఆ రోజు ఏర్పాటు చేస్తాము. సో అందరికీ ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, అలా వాళ్ళకి మనం అసిస్టెన్స్ ఏం చేయాలి, సో అన్ని సందర్భంగా మనం చర్చ చేసుకుని ఆఫీసర్స్ వైజ్ ప్రొసీడింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్, కమాండ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. చేసేసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కార్యక్రమం చేస్తాము. సార్ బిహేవియర్కి ఏమైనా ప్రత్యేక టైమింగ్స్ ఏమైనా సార్? ఇప్పుడు ఈరోజు చర్చ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది దట్ బిహేవియర్ టైమింగ్స్ మనం ఏర్పాటు చేసేసి భక్తుల కోసం ఎక్కువగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళ కోసం ఎక్కువగా మనం టైమింగ్ ఇవ్వాలి. వాళ్ళకి టైమింగ్ చేసేస్తే రష్ కూడా తగ్గుతుంది. సో ఇంటర్నల్గా డిస్కషన్ జరిగింది. వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈఓ గారు, స్థానికంగా ఉన్నటువంటి దేవస్థానం అధికారులు, అలాగే వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత అధికారులందరూ కూడా గట్టి భరోసా ఇవ్వడం జరుగుతుంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడానికి ఏ ప్రాంతాల నుంచైనా ఎన్ని వేల మంది అయినా, లక్షల మంది అయినా వచ్చినా వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలని, దర్శనాలను ఏర్పాటు చేసి పంపిస్తామన్నటువంటి తుది నిర్ణయానికి రావడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల టైంలోనే కాదు, ఇతర టైంలో కూడా వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకొని సకల సౌకర్యాలతో తిరిగి వెళ్ళే విధంగా అటు అధికార యంత్రాంగం, ఇటు పాలకులు కూడా తగు ఏర్పాట్లు చేయాలన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలని కూడా గౌరవ కలెక్టర్ గారు, ఈఓ గారికి, సిబ్బంది అందరికీ కూడా సూచించడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ప్రత్యేక వసతులు ఏమైనా కావాలన్నా నిరభ్యంతరంగా ఏ రకంగానూ ఇబ్బంది కలగకుండా మేము ప్రొవైడ్ చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వారికి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ 21 రోజులకి సంబంధించి ముఖ్యంగా ఏవైతే సరే 5 రోజులు ఎక్కువగా జనాలు, భక్తులు వస్తారు, దానికి సంబంధించి కూడా సుమారుగా 450 మంది పోలీసులతో బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనిలో ట్రాఫిక్ గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, అలానే వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్, క్యూ లైన్ మేనేజ్మెంట్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో, మెడికల్, ఫైర్, ఈ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి, అలానే భద్రతాపరమైన చర్యలన్నీ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అందరికీ, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, ఉభయదారుల వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అందరూ. సో ఇదే కోఆపరేటింగ్ మన బ్రహ్మోత్సవాలు అయిపోయేంత వరకు కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మనకు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు కంటిన్యూగా ఉంటాయండి. వినాయక చవితి రోజు మనకు మెయిన్ పీక్ డేస్ 5 days ఉంటాయి. వినాయక చవితి రోజు సుమారు 70 నుంచి 80 వేల మంది దాకా దర్శనం చేసుకోవచ్చు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మేము చూసుకుంటాం. అలాగే కలెక్టర్ సార్ గారు, ఎమ్మెల్యే సార్ గారు, మన అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, మాకు ఇచ్చారు. మేము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూడా మాట్లాడుకుని ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్తో సపరేట్గా ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని అందరితోటి మేము బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి మేము మాట్లాడుకుని స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఉప్పలవాయి గ్రామానికి చెందిన రైతు భగవాన్ తన తండ్రి వారసత్వ భూమి తండ్రి మొకులయ్య పేరుపైన ఉన్న 1 ఎకరం భూమిని తన పేరుపైన రామిరెడ్డి తహసీల్దార్ అధికారులు చేయడం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఉప్పలవాయి గ్రామానికి చెందిన రైతు భగవాన్ మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తండ్రి మొగలయ్య పేరు పైన ఉన్న 1 ఎకరం భూమిని నా పేరు చేయమని అధికారుల చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలన్నారు. మీకు వారసత్వంగా ఎక్కిస్తున్నాడు, అది ఆన్లైన్లో లేదని చెప్తున్నారు. దిశలో పోతున్నా వస్తున్నా, అటు కామెడీ పోతున్నా, నగర పోతున్నా, ఆడలేదు, ఎక్కడ పోయినా ఆడలేదు, ఆన్లైన్లో లేదు. ఆన్లైన్కి వెళ్ళి ఎక్కి పెండింగ్లో పెట్టేసి కామెడీలో ఎక్కిస్తాము. అప్పుడు ఇప్పుడు ఏం కావాలని మళ్ళీ ఇప్పుడు ఏమైతే లేటెస్ట్ ఇలా కంప్యూటర్ లిస్ట్లో 850 ఎఫ్ఐఆర్ అయింది, అన్నీ అయిపోయింది. అదులు విదేశీ కొట్టిరు. అప్పటి నుంచి అది పానానికి డోక ఉంది. ఆడ 856/68 అది కూడా పానానికి డోక ఉంది. ఆడ మా భార్య కొట్టిరు. ఇంతకుముందు దురిపిస్తే ట్రాక్టర్కు ఎదురుగా వచ్చారు. ట్రాక్టర్కు ఎదురుగా వచ్చి కూసి ఆడవాళ్ళు మొగళ్ళు కాళ్ళతో తన్ని ఇష్టమంటారు, తన్నీరు కొట్టిరు. మొగళ్ళు ఆడలు ఉన్న మొత్తం అది కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. కానీ అది ఇప్పుడు రికార్డు లేదు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కుప్పం నియోజకవర్గానికి కృషి విజ్ఞాన కేంద్రం రావడం కుప్పం రైతులకు వరం లాంటిదని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుప్పం మండల పార్టీలోని అంబాపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాన్ని కుప్పం రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నూతన పరికరాలతో వ్యవసాయాన్ని ఎలా చేయాలన్న దానిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కేంద్రీయ విద్యాలయాన్ని కుప్పంకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ కు స్థలాన్ని ఎంపిక చేసిందని, అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఒక ఇటుక కూడా వేయలేదని మండిపడ్డారు. అప్పట్లో కార్గో ఎయిర్పోర్ట్ కు 500 ఎకరాలను సేకరించామని, ఎన్డీఏ ప్రభుత్వంలో 1.100 ఎకరాల్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవసాయం మీద మరింత అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, కొత్త వంగడాలు కావచ్చు, కొత్త విత్తనాలు కావచ్చు, వాటి ద్వారా వ్యవసాయం చేసే ఇది కానీ, కొత్త పరికరాల ద్వారా వ్యవసాయం చేసుకునే అంశాలు ఇవన్నీ కూడా అవగాహన కల్పించేటటువంటి ఆ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మొదటి 1 నెలలోనే చంద్రబాబు నాయుడు గారు తెప్పించడం జరిగింది. అలాగే కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఇంకా కూడా కొన్ని కంపెనీలు ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కంపెనీస్ కూడా ఉపాధికి వస్తా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలుసు, 2019లోనే ఎయిర్పోర్ట్ కి, కార్గో ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అక్విజిషన్ చేసి ప్రారంభించాలని చూశారు. దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఒక ఇటు కూడా పెట్టకుండా ఏం చేశారో మనం చూసాం. అయితే ఇప్పుడు కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేయాలని మరొక 500 ఎకరాలు చూడమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రమాడని 1100 ఎకరాల్లో మనకి ఎయిర్పోర్ట్ అనేది కూడా రాబోతుంది. తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కూడా, అంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానీ, కార్గో ఎయిర్పోర్ట్ కాబట్టి దానికి సంబంధించిన వేర్ హౌసెస్ కానీ, ఇట్లాంటి ద్వారా మనకి ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి. 2000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ ని, దాంట్లో 500 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్క్ కావచ్చు,
ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, ఇట్లా ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేసి 20 నుంచి 30 వేల మందికి ఉపాధి ఇక్కడ కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారని నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అటువంటి నాయకుడికి మనం అండగా నిలబడి ఆయన చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనం తోడుండి ముందుకు నడిస్తే 100% మన కుటుంబాలు మన జీవితాల అభివృద్ధి చెందడం ఖాయమని తెలియజేస్తూ చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా ఎస్పీ మణికంఠ చందులు, ఎంపీ దగ్గుమల ప్రసాద్ ని జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను కలెక్టర్ అభినందించారు. రాష్ట్రంలో కానీ మనం ఇప్పటి చాదరి చెవులకు లేదు మేడం. బాబు, నేను గతంలో ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో కన్వీనర్ గా ఉన్నాను. ఈ రోజు అక్రమంగా ఏపీయూడబ్ల్యూజేలో జిల్లా ఎన్నికలను క్రమబద్ధంగా కాకుండా వేరే మార్గంలో నిర్ణయించుకునే వాళ్ళు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ నేను చిత్తూరు జిల్లా కో కన్వీనర్ పదవికి ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ మేము ఏపీయూడబ్ల్యూజేఎఫ్ లో చేరటం జరిగింది. ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్న యూనియన్ ని వదిలిపెట్టేసి మేము పుంగనూరు ప్రెస్ క్లబ్ కానీ చౌడేపల్లి పుంగనూరు నియోజకవర్గంలో అందరూ మేమంతా సమావేశం చేస్తూ మేమందరూ మూకుమ్మడిగా ఈ ఏపీయూడబ్ల్యూజేకు రాజీనామా చేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ కు మేము మద్దతు తెలుపుతూ ఇవాళ అందులో చేరడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఈరోజు చిత్తూరు జిల్లా జర్నలిస్టులు అందరూ కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో మనం అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించి అందరికీ సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నాం. జర్నలిస్టులందరూ కలిసి ఉండి అభివృద్ధి చెందాలి అనేదే మన లక్ష్యం. జర్నలిస్టులలో ఒక విభజన తీసుకురావాలి అనే ప్రయత్నాలని మనం తిప్పికొట్టి అందరూ కలిసి ఉండేలా మనము ముందుకెళ్ళాలి అనే ధ్యేయంతో ఈరోజు ఫెడరేషన్ ని కొత్త కమిటీని ఎన్నుకున్నాము. ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తాము. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అది ఏ సమయమైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి మన జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోనే యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జీవన ప్రమాణాలు పెరుగుదలకు వైద్య సదుపాయాలు పెరగాలన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైద్య రంగంలో పెను మార్పులు రానున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించే విధంగా చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ తదితర నేతలు, అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
అనుకునేవాడు. వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ డయాబెటీస్ షుగర్ వ్యాధి చాలా పెరిగిపోతా ఉంది. ఇంతకుముందు ఈ షుగర్ వ్యాధి పల్లెటూరులోకి వచ్చేది కాదు, ఇప్పుడు పల్లెటూరులో వస్తుంది. అన్ని అంతా ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే ముందు వీటిని కంట్రోల్ చేసుకోవాలి. అది ముందు ప్రాణాంతకమైన జబ్బు కాదు, కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే అది ప్రాణాంతకమైన జబ్బే. షుగర్ వ్యాధి మామూలుగా మనలో పోతుంది, మీరు కానీ మురుగున్నారంటే అది ప్రాణాంతకమైన జబ్బు. కాబట్టి మనకి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ గారు ఫుల్గా ఎంప్లాయ్ ఉన్నారు, పారామెడికల్ వాళ్ళు అంతా ఎంప్లాయ్ ఉన్నారు. అలాగే కంటికి సంబంధించి కూడా నేషనల్ స్కీమ్స్తోనే కరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడే నేషనల్ బ్లైండ్ కంట్రోల్ వస్తుంది స్కీమ్, దానిలో ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ ప్లాన్ చేస్తారా? బడ్జెట్ సంబంధించి ఫైనాన్షియల్ సంబంధించి చర్చ చేయడం జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎప్పుడైనా మనకి ఈ ప్రాజెక్ట్స్ వస్తే యాదగిరి రోడ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ జిల్లాలో ఉంటుంది. ఇంటర్ కనెక్టివిటీ రోడ్, ఇంటర్ డిస్ట్రిక్ట్ రోడ్, స్టేట్ రోడ్ కూడా ఉంది. సో ఇది ఫస్ట్ ప్రయారిటీ ఉంది. నేను గతంలో గారికి చెప్పాను. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే అన్ని గ్రామంలో సీసీ రోడ్స్ అండ్ డ్రైనేజ్ శాంక్షన్స్ మొదలు పెట్టారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో సీసీ రోడ్స్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. యాదగిరికి సంబంధించి కూడా ఏమైనా సీసీ రోడ్స్ కానీ ఏమైనా డ్రైనేజ్ అవసరం ఉంటే అన్నయ్య గారు వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్రోజ్ నాకు వచ్చి నేను శాంక్షన్ చేస్తాను. ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలున్నా, ఎన్ని రకాలైనటువంటి ఆర్థికస్తులున్నా, మంచి ఆరోగ్యం లేకపోతే అన్ని పురుషున్నా. అందుకే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి మనం కోరుకుంటాం, మాకు భోగ భాగ్యాలు కావాలని. పూజారి కూడా చెప్తాడు, ఈయనకు భోగ భాగ్యాలు ప్రసాదించని. ఆ భాగ్యం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రతి పేదవాడు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పొందాలన్నటువంటి ఆకాంక్షతో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా జి విద్యాధరి పదవి బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ కి కలెక్టర్ కార్యాలయ అధికారులు ఆమెకు స్వాగతం పలుకు పుష్పగుచ్చాలు అందజేశారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ स्वामी देवता प्रसाद सिद्धिरस्तु आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु सर्वत्र दिग्विजयता प्रसाद सिद्धिरस्तु प्रसिद्धि विनायक स्वामी देवता अनुग्रहेण सर्वकार्य दिग्विजयता सिद्धिरस्तु सर्वाभीष्ट सिद्धिरस्तु చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ఉన్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా నిఘా మరియు
పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా తనకు అవకాశం దక్కిందని క్షేత్రస్థాయిలో ఎస్సీ ఎస్టీ సమస్యలతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రతిపాదనలు అందిస్తే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. అవుట్సోర్సింగ్ పోస్టులో రిజర్వేషన్లు కల్పించాలని నిబంధన ఉన్న గతంలో ఈ రిజర్వేషన్లు అమలు కాలేదని పార్లమెంటు కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా విధిగా రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేసిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖలకు చెందిన అధికారులు అవుట్సోర్సింగ్ విధానంలో తూచా తప్పకుండా రిజర్వేషన్ పాటించాలని సూచించారు. గత 5 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని తద్వారా పేదలకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ఈ నిధులు జిల్లాకు అందే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. అధికారులు సైతం పేదల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించి వారి అభ్యున్నతికి బాట వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చంద్రులు, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, పూతలపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్, వీరితో పాటు డిఆర్ఓ పుల్లయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్యలక్ష్మి, ఆర్డీఓలు చిన్నయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.